అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రామోజీ ఫిల్మ్ సిటీలో పెద్ద ఈవెంట్ అయితే జరిగింది. రాజమౌళి, మహేష్ బాబు ఈ సినిమా వారణాసి సినిమా ఫస్ట్ లుక్ గ్లిమ్స్ రిలీజ్ అయితే అయింది. ఈ ఈవెంట్ అనుకోని విధంగా జరగలేదు. అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అంటే బాగా అయితే జరగలేదు. చాలా డిస్టర్బెన్స్ అయితే వచ్చాయి. దీని నుంచి రాజమౌళి, మహేష్ బాబు పెళ్ళం వీళ్ళంతా చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయినారు. వీళ్ళ కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారంటే మీరు నిజంగా నమ్మల్లా. రాజమౌళి స్టేజ్ మీదకొచ్చి అసలు దేవుడే లేడు, దేవుడే ఉంటే ఇది జరిగేదా అని దేవుడి మీదే ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్ అయితే ఇచ్చినాడు. అంటే అంత డిస్టర్బ్ అయితే అయినాడు రాజమౌళి. సంవత్సరాల తరబడి కష్టపడి తర్వాత కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన ఈవెంట్ అనుకోని విధంగా జరగకపోతే ఎవరైనా చాలా బాధపడతారు. అవునా కదా? అసలు ఏం జరిగిందంటే, దానికి ముందు రోజు ఈవెంట్ జరిగే కన్నా ముందు రోజు ఈ 100 అడుగుల భారీ ఎల్ఈడి స్క్రీన్ మీద ఈ ఫస్ట్ లుక్ గ్లిమ్స్‌ని టెస్ట్ అయితే చేస్తారు. ఎలా అంటే చాలామంది చూస్తూ ఉంటారు కదా! వాళ్ళ ముందు కరెక్ట్‌గా రావాలని ఫస్ట్ డేనే అంటే దానికన్నా ముందు రోజే టెస్ట్ అయితే చేస్తారు. 100 అడుగుల భారీ స్క్రీన్ మీద ఈ ఫస్ట్ లుక్ గ్లిమ్స్‌ని ఆ టైంలో ఎవరో అపరిచితులొచ్చి ఎవరో అది ఎట్లా ఎంట్రీ అయినారో తెలీదు. ఎవరో వచ్చి డ్రోన్‌ని ఎగరేసి ఈ ఫస్ట్ లుక్ గ్లిమ్స్ వీడియోని రికార్డ్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. సంవత్సరాల తరబడి కష్టపడి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత ప్లాన్ చేస్తే ఎవరో దొంగ నా కొడుకులు, ముట్టాల నా కొడుకులు, వేస్ట్ నా కొడుకులు వచ్చి డ్రోన్‌తో దీన్నైతే రికార్డ్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. ఇది జాస్తి పెద్ద తప్పు. అవునా కదా? అది ఎట్లా ఆలోచిస్తారు దొంగ నా కొడుకులు? దీన్నైతే రికార్డ్ అయితే చేసినారు. అసలు ఈ ఫస్ట్ లుక్ గ్లిమ్స్ రిలీజ్ కాకముందే ఆన్‌లైన్‌లో అయితే లీక్ అయితే అయింది. వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పు? ఎంత బాధపడతారు చెప్పు? అందుకే రాజమౌళి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని అసలు దేవుడే లేడు అనే స్టేట్మెంట్ అయితే ఇచ్చేసినాడు. చాలా అంటే చాలా బాధపడినాడు. అది కాకుండా 100 అడుగుల భారీ స్క్రీన్‌ని సెట్ చేసి 50,00,00,000 అంటే న్యూస్‌లో వచ్చింది ఇదే. 50,00,00,000కైతే రైట్స్‌నైతే ఈ ఈవెంట్ రైట్స్‌నైతే హాట్‌స్టార్‌కి అయితే అమ్మేసినారు. ఇంత ఒక ఎత్తయితే అసలు ఈ ట్రైలర్ ఈ ఫస్ట్ లుక్ గ్లిమ్స్‌ని ఈ 100 అడుగుల భారీ స్క్రీన్ మీద చూపించేటప్పుడు రిలీజ్ చేసే టైంలో ఎలక్ట్రిసిటీ సరిపోతా ఉండలా చూడండి. ఎంత కేర్‌ఫుల్ తీసుకున్నా ఎంత జాగ్రత్త వహించినా కూడా ఎలక్ట్రిసిటీ సరిపోతా ఉండలా. ఒక 15 మినిట్స్ ఆపేస్తారు. 15 మినిట్స్ లేట్ అయితే అయిపోతుంది. ఈ ఫస్ట్ గ్లిమ్స్‌ని రిలీజ్ చేసే టైంలో ఎలక్ట్రిసిటీ సరిపోతా ఉండలా. వాళ్ళు సరిగ్గా రెడీ చేసుకున్నారో లేదో తెలీదు. జాస్తి ఇంత పెద్ద ఈవెంట్ జరిగేటప్పుడు ముందు జాగ్రత్తగానే జాస్తి కేర్‌ఫుల్‌గా ఉండాల. 45 జనరేటర్లు రెడీ చేసినా కూడా 45 జనరేటర్స్ ఉన్నా కూడా కానీ ఈ ట్రైలర్‌ని ఈ ఫస్ట్ లుక్ గ్లిమ్స్‌ని వదిలేటప్పుడు టెక్నికల్ ఇష్యూస్ అయితే వచ్చినాయి. చాలా అంటే చాలా కొంచెం లేట్ అయితే అయింది. అనుకోని టైంకి రిలీజ్ అయితే చేయలేదు. చాలా అంటే చాలా ఎమోషనల్ అయితే అన్నారు. మహేష్ బాబు తర్వాత రాజమౌళి, ప్రియాంక చోప్రా, మహేష్ బాబు పెళ్ళం చాలా ఎమోషనల్ అయితే అయినారు. కానీ ఫస్ట్ లుక్ గ్లిమ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉన్నాయి. దీని గురించి మాట్లాడే అవసరమే లేదు. ఎక్స్ట్రార్డినరీ నెక్స్ట్ లెవెల్. అవునా కదా? ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. ఇదే జరిగిండేది. దీని నుంచినే రాజమౌళి ఇలా అయితే మాట్లాడినాడు. నా ఎక్స్‌ప్లనేషన్ ఏమన్నా నచ్చితే ఒక లైక్ అయితే ఎయండి. సబ్స్క్రైబ్ అయితే చేయండి. సపోర్ట్ అయితే చేయండి. బై.